ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఆగస్టు నెల 24వ తేదీ ఆదివారము నుండి ఆగస్టు నెల 30వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా భాద్రపద శుద్ధ పాడ్యమి ఆదివారము నుండి భాద్రపద శుక్లపక్ష సప్తమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఎలా ఉండబోతోంది మొదలైన విషయములన్నింటినీ కూడా సంపూర్ణంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం రాశి నుంచి తృతీయంలో గురువు మిథునంలో, చతుర్థ శుక్రుడు, చతుర్థ బుధుడు, పంచమ చంద్రుడు, పంచమ రవి, పంచమ కేతువు, షష్ఠ స్థానంలో కుజుడు, వ్యయంలో శని, ఏకాదశ రాహువు. మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఈ వారం కూడా తప్పక పోవచ్చు. కొన్ని విషయముల యందు విజయ అవకాశాలు మెరుగవుతాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది, ఒక వార్త దుఃఖాన్ని కూడా ఇస్తుంది. బంధుమిత్రులతో వార ఆరంభంలో ఆనందంగా గడుపుతారు. కొంత ఆధ్యాత్మిక కార్యక్రమముల యందు ఆసక్తిని చూపిస్తారు. కీలక వ్యవహారముల యందు జాగ్రత్తగా ముందుకు సాగండి. తొందరపాటు నిర్ణయములు ఏమాత్రము తీసుకోకండి. తొందరపడి ఎవ్వరితో విరోధాలు పెంచుకోకండి. కొంత ఆలోచన, అవగాహన ఈ రెండింటిని మరిచిపోకుండా పెట్టుకోండి. ఆర్థికంగా ప్రణాళిక లేకపోతే డబ్బులు మంచినీళ్ళలాగా ఖర్చు అవుతాయి. కాబట్టి డబ్బులు కాపాడుకోండి. ఇంట్లో ఒకరి అనారోగ్యము కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అనారోగ్య సూచన కొంత అటు ఇటుగా ఉంటుంది. ఊహించని మార్పులు ఉద్యోగ పరంగా ఉంటాయి. కొంత నిరాశపరిచినప్పటికీ కూడా రాజకీయ నాయకులకు కొన్ని అవకాశాలు పెరుగుతాయి. బాకీలు వసూలై ఆర్థికంగా కొంత బలపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాల కొనుగోలు చేయటానికి ఈ వారం అంత గొప్పగా లేదు. ఈ వారం మహాగణపతి అనుగ్రహాన్ని సంపాదించే ప్రయత్నం చేయండి. గణపతి ఆరాధన, అలాగే గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మీకు యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి. శనివారం నాడు శని సంబంధమైన స్తోత్ర పారాయణం సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో ఉన్న గురువు, తృతీయ శుక్రుడు, తృతీయ బుధుడు, చతుర్థ చంద్రుడు, చతుర్థ రవి, చతుర్థ కేతువు, పంచమ కుజుడు, ఏకాదశ శని, దశమ రాహువు. వృత్తి స్థానంలో రాహువు యొక్క ప్రభావము కొంత వృషభ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తూ ఉంది. విదేశీ అవకాశాలు సిద్ధిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆ కింది స్థాయి వ్యక్తులతో గొడవలు లేకుండా జాగ్రత్త పడండి. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. విందు వినోద కార్యక్రమాలు, బంధుమిత్రులతో ఆనంద డోలికలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల పరంపర, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయాన్ని వెచ్చించటము మొదలైన పనుల పట్ల ఆసక్తిని చూపిస్తారు. బంధుమిత్రులతో, కీలకమైన వ్యక్తులతో ఈ వారమంతా సందడిగా, సంబరంగా, ఆనందంగా, ఆనంద డోలికల మధ్య గడపటం అనేటువంటిది కొంత బాగుంటుంది. పిల్లలతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొంత భవిష్యత్తు సంబంధించిన చర్చలు మొదలైనవి కూడా కొనసాగుతాయి ఈ వారమంతా కూడా. ముఖ్యంగా ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం కూడా అందుతుంది. వృషభ రాశి వారు ఈ వారము నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము బుధవారం నాడు చెయ్యండి.
గరిక తీసుకొని 1000 నామాలు చెప్పి గణపతికి పెట్టండి. కార్యక్రమాల్లో ఉన్న ఆటంకాలన్నీ మీకు దూరమైపోతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా రాశిలో సంచారం చేస్తున్న గురువు, ద్వితీయ శుక్రుడు, ద్వితీయ బుధుడు, తృతీయ చంద్రుడు, తృతీయ రవి, తృతీయ కేతువు, చతుర్థ కుజుడు కొంత ప్రభావము. అలాగే దశమంలో ఉన్నటువంటి శని, భాగ్యంలో ఉన్నటువంటి రాహువు. అనుకున్న వ్యవహారముల యందు మిథున రాశి వారు అవాంతరాలను అధిగమిస్తారు. ఏకాగ్రత అనేది పెంచుకోండి. ఏకాగ్రతే మీకు అవసరం. ఆ ఏకాగ్రతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మంచి మనస్సుతో చేసే పనులు సత్వర విజయాన్ని అందిస్తాయి. విజ్ఞాన పరంగా ఎదుగుతారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. గతం కంటే కొంత బాగుంటుంది, కొంత ఇష్టంగా ఉంటుంది. వివాహాది సంబంధ నిశ్చయములకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు లేకుండా సావధాన చిత్తంతో, సానుకూల దృక్పథంతో, సందర్భ సహితంగా, సదా ఆలోచనతో, సత్ప్రవర్తనతో ముందుకు వెళితే మిథున రాశి వారికి అన్నింటా విజయాలే. అంతా బాగుంటుంది. మిథున రాశి వారు చంద్రశేఖర అష్టకం, 12 జ్యోతిర్లింగ స్తోత్రం, శివ అష్టోత్తరంతో బిల్వపత్ర అభిషేకం సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే శుక్రబుధులు, రాశిలో చంద్రుడు, రాశి నుంచి ద్వితీయ స్థానంలో చంద్ర రవికేతువులు, తృతీయ కుజుడు. ఇక్కడ వీరికి భాగ్యంలో ఉన్నటువంటి శని, 9వ స్థానంలో శని, అష్టమంలో ఉన్నటువంటి రాహువు. కొంత కర్కాటక రాశి వారికి ఫలితముల యందు కొంత మధ్యస్థంగా ఉండటానికి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. రాజకీయ వర్గాలకైతే కొంత బాగుంటుంది. ఈ దైవ బలాన్ని కర్కాటక రాశి వారు ఎంత పెంచుకుంటే అంత బాగుంటారు. నిరాశావాదాన్ని విడిచిపెట్టండి. నిర్లిప్తత నుంచి బయటపడే అవకాశాలను అన్వేషణ చేయండి. తొందరపాటు ప్రతి విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎదురు చూడటం, ఓపిక పట్టటం, సహనం, ఈ 3 మీకు మంచి లక్షణాలు. అప్పుడు మీరు ఏ పని చేపట్టినా ఆ పనులు పూర్తి అవుతాయి. ఆర్థికంగా బలం పుంజుకొని రుణ విముక్తి పొందుతారు. స్థిరాస్తులపై ఒక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల యొక్క కృషి నెరవేరుతుంది. ఆస్తి విషయాలు కొలిక్కి వచ్చి లబ్ధి కూడా పొందుతారు. వ్యాపారాలు కొంత లాభాల బాటలోనే వెళ్తాయి. స్త్రీలు వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చెయ్యాలి అనుకుంటారు, సాధ్యపడకపోవచ్చు. కీలక వ్యవహారముల యందు పెద్దలు లేదా అధికారుల యొక్క ప్రశంసలు తప్పకుండా లభిస్తాయి. ఎవరైతే గతంలో మీ పట్ల విభేదం చూపించారో వారే ఇప్పుడు మీ పట్ల అనుకూలతను కూడా చూపిస్తారు. కర్కాటక రాశి వారు మహాలక్ష్మి ఆరాధన చేయండి. కనకధార స్తోత్ర పారాయణం కూడా కర్కాటక రాశి వారికి కొంత అనుకూలతను పెంచుతుంది. గణపతి విజయ స్తోత్రము, ప్రణమ్య శిరసాదేవం, ఇది బాగా చెయ్యండి. ఈ వారమంతా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం చూస్తే రాశిలోనే చంద్రుడు, రాశిలోనే రవి, రాశిలోనే కేతువు, ద్వితీయ కుజుడు, ఏకాదశంలో ఉన్నటువంటి గురువు, అష్టమంలో ఉన్నటువంటి శని. కొంత ప్రభావం ఉంటుంది, కొంత ఇబ్బందులు ఉంటాయి. మనస్సు మీద ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిని అధిగమించండి. వెనుక నుంచి ఒక ప్రేరణాత్మకమైన శక్తి మీ వెనుక పనిచేస్తూ ఉంటుంది. దానిని సానుకూల దృక్పథంతో అలవాటు చేసుకోండి. సాలోచనగా చూడండి. ముఖ్యంగా ఏకాగ్రత అనేది సింహరాశి వారికి ఉన్న ఒక గొప్ప మంచి బలం. ఏకాగ్రతతో పనిచేసి అందరి మెప్పును కూడా పొందుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సింహరాశి వారికి కొంత లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. నిర్మలమైన మనస్సుతో పనులను ప్రారంభం చేయండి. శుభ ఫలితాలు ఉన్నాయి. ధనధాన్య లాభాదులు
కలుగుతాయి. సంతృప్తికరమైన ఫలితాలు కూడా ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు సంబంధించి కూడా ఈ గురు శుక్రవారాల్లో కొంత అవకాశం ఉండవచ్చు. విందు వినోద కార్యక్రమాలు, బంధుమిత్రులతో చర్చలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు ఆసక్తి, వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టడం మొదలైనవన్నీ కూడా ఈ వారంలో మీకు అనుభవంలోకి వస్తాయి. ఆధ్యాత్మికతకు మించిన అనుభవం లేదు అని తెలుసుకోవటమే జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయండి. సింహరాశి వారు శివ ఆరాధన, గురువారం నాడు దత్తాత్రేయ ఆరాధన, శనివారం నాడు శనైశ్చర స్తోత్ర పారాయణం, ఈ 3 చెయ్యండి, తిరుగులేదు మీకు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహ సంచారము ఇక్కడ కన్యలో ఉన్నటువంటి కుజుడు, వ్యయంలో చంద్రుడు, వ్యయంలో రవి, వ్యయంలో కేతువు, ఏకాదశ శుక్రుడు, ఏకాదశ బుధుడు, దశమంలో ఉన్నటువంటి గురువు. కన్యారాశి వారికి ఏకాదశ శుక్రుడు మీడియా రంగంలో కానీ, ప్రింటింగ్ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, నాటక రంగంలో కానీ, టీవీ రంగాల్లో ఉన్నటువంటి వారికి కుప్పలు తెప్పలుగా అవకాశాలు వస్తాయి. మీరు ప్రయత్నం చేయటం కొంత ఉధృతంగా చెయ్యాలి. బద్ధకం అనేటువంటిది కన్యారాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ముందు బద్ధకాన్ని విడిచిపెట్టండి, చురుకుగా వెళ్ళండి, చురుకుగా పనిచేయండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, అవసరాలు తీరుతాయి, అనుకున్నది సాధిస్తారు. ఇంటి నిర్మాణాలపై ఉన్న ప్రతిష్టంభన తొలగుతుంది. క్రమేపీ కొంత అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. అలాగే ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరి ప్రశంసలు పొందుతారు. నూతన వస్తువులకు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టకండి. విశేషమైనటువంటి దృక్పథాన్ని పెంపొందింప చేసుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితము, విద్యార్థులకు మంచి ఫలితాలు. సంతానపరంగా ఈ గురువారం నాడు ఒక శుభవార్త శ్రవణము కన్యారాశి వారు చేస్తారు, వింటారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టండి. సానుకూలంగా ఆలోచించండి, సందేహాత్మకంగా పని చేయకండి. ఈ 2 సూచనలు కన్యారాశి వారి కోసం. కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి గణపతి ఆరాధన చెయ్యండి. గరికతో గణపతి పూజ చెయ్యండి. గణపతి గకార సహస్రనామం చెయ్యండి. గణపతి దేవాలయానికి ప్రదక్షిణములు చెయ్యండి. 4 సంఖ్య చొప్పున గణపతికి నివేదన చెయ్యండి. అద్భుతంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశిలో ఏ గ్రహాలు కూడా లేవు. పంచమ రాహువు, షష్ఠ స్థానంలో శని, నవమంలో గురుడు, అలాగే దశమంలో శుక్రుడు, బుధుడు, ఏకాదశ చంద్రుడు, ఏకాదశ రవి. గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనుకున్నటువంటి తులారాశి వారు, నిరుద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మీరు ప్రిపేర్ అయితే ఉద్యోగం మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఆర్థికంగా బలం పుంజుకొని రుణ విముక్తి కూడా పొందుతారు. ఆర్థిక విషయముల యందు విశేషమైన శుభ ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభాన్నిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోండి. రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగపరంగా చిక్కులు వీడి ఊరట చెందుతారు. మానసిక అశాంతి తొలగిపోతుంది. కొన్ని విషయముల యందు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని మీ యొక్క ధోరణితో అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి అవకాశాల కోసం అన్వేషణ చేయండి. ఆ అన్వేషణ సదాలోచనతో చేస్తే ముందుకు వెళ్తుంది, లేకపోతే వెనక్కి వెళ్ళే ఆస్కారం కూడా లేకపోలేదు. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. తులారాశి వారు ఈ వారం నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా గణపతి దేవ దర్శనం చేసుకోండి. గణపతికి కుడుములు, ఉండ్రాళ్ళు సమర్పణం చేయండి. ముఖ్యంగా బుధవారం నాడు మీరు చేసే ఆరాధన మీకు కష్టములను తొలగింప చేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే కొంత వృశ్చికము నుంచి చతుర్థ రాహువు, పంచమ శని, అష్టమ గురువు,
నవమ శుక్రుడు, నవమ బుధుడు, దశమ చంద్రుడు, దశమ రవి, దశమ కేతువు, ఏకాదశ కుజుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వృశ్చిక రాశి వారికి పనులన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి. ఆదాయ వ్యయాలు కూడా కొంత ఇబ్బంది లేకుండా గడుస్తాయి. సర్వోన్నతమైన కాలం కాదు, అలాగని ఇబ్బందులు కూడా ఉండకపోవచ్చు. మొత్తానికి మీ రంగాల్లో విశేషమైన శుభ ఫలితములు సాధించటానికి కష్టం అనేటువంటిది ఇష్టం కావాలి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. ఒక నిర్ణయం మీకు అనుకూలాత్మకంగా వస్తుంది. కొత్త వ్యవహారాలు ప్రారంభం నుంచి విజయవంతంగా సాగుతాయి. ఆస్తి విషయాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. పారిశ్రామిక వర్గాల ఆశలు కూడా నెరవేరుతాయి. నూతన ఉద్యోగాలు నిరుద్యోగులకు దక్కే ఆస్కారం కూడా ఉంది. లాభదాయకమైన ఫలితాలు వృత్తిపరంగా ఉద్యోగపరంగానైతే ఉంటాయి. మొదలుపెట్టిన పనులను తుది అంటే పూర్తి అయ్యేదాకా చేసే ఆలోచనలు చేయండి. మొదలు పెట్టడం, విడిచిపెట్టడం ఈ రెండు కాదు. ఈ రెండింటి వల్ల వృశ్చిక రాశి వారు ఇబ్బంది పడతారు. బద్ధకాన్ని విడిచిపెట్టండి, చురుకుగా ఉండండి, సందేహం లేకుండా పనిచేయండి. సంశయాత్మ వినశ్యతి, సందేహాలను ఎప్పుడూ రానివ్వకండి, అంతా మంచి జరుగుతుంది. ఈ ఆలోచన సరిపోతుంది. గణేశ పంచరత్న స్తోత్రము, సంకష్టహర చతుర్థి వ్రతము, గణపతి ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణము ఇవి సరిపోతాయి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా తృతీయ రాహువు, చతుర్థ శని, సప్తమ గురువు, అష్టమ శుక్రుడు, అష్టమ బుధుడు, నవమ చంద్రుడు, నవమ రవి, నవమ కేతువు, దశమంలో కుజుడు. కొంత మంచి ఫలితాలు, కొంత ప్రతికూల ఫలితాలు, వెరసి మధ్యస్థ ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఈ వారం 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు. అంటే అదృష్టం కొన్ని సందర్భాల్లోనే ఉంటుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మాకు అన్ని అదృష్టంతో పని జరుగుతాయి అనే భావం నుంచి బయటపడండి. గతం కంటే కొంత మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కాలము పరిగెత్తుతూ ఉంటుంది, కాలంతో పాటు మీరు పరిగెత్తాలి. అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయా? జరగకపోవచ్చు. అనుకూలంగా జరిగే వాటిని అనుకూలంగానే పెంచుకునే ప్రయత్నంగా చేయండి. అవసరానికి తగిన సహాయం అయితే అందుతుంది. తోటివారితో విరోధం వద్దు, సత్సంబంధాలు మెయింటైన్ చేయండి. ఉద్యోగపరంగా చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. మీ పై అధికారులను కొంత గౌరవించండి. పై అధికారులు చెప్పిన పనులను చికాకు పడక చెయ్యండి. ఓపిక పెంచుకోండి. అన్నింటిలలో మీకు విజయాలు సిద్ధిస్తాయి. తోటివారితో మర్యాదగా మాట్లాడండి. అహంకారపూరిత ధోరణి మిమ్మల్ని అణిచివేస్తుంది. కాబట్టి అహంకారాన్ని విడిచిపెట్టండి. తోటివారి పట్ల మమకారాన్ని పెంచుకోండి. వికారాలన్నీ తొలగించుకునే ప్రయత్నం చేస్తే ధనుస్సు రాశి వారికి కాలం అనేటువంటిది సాకారంగా, ఆకారంగా, ఆనందంగా ఉంటుంది. కొంత సమర్థత పెరుగుతుంది. విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు శివ సహస్రనామము, దత్తాత్రేయ సహస్రనామము పారాయణం చేయటం వల్ల ఆనందంగా ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశి ప్రకారంగా చూసుకున్నట్లయితే ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ షష్ఠ స్థానంలో గురువు, సప్తమ శుక్రుడు, సప్తమ బుధుడు. కొంత మకర రాశి వారికి అదృష్టం వరిస్తుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్నిట్లలో శుభ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది, ఐశ్వర్యం వరిస్తుంది. సమాజంలో రాజకీయ నాయకులకు గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు తమ అంచనాలకు తగినట్టుగా అవకాశాలు సాధిస్తారు. ఆర్థికంగా బలం చేకూరి ఇతరులకు సైతం సహాయం అందిస్తారు. వ్యయ ప్రయాసలు దూరం అవుతాయి. విదేశీ పర్యటనలు ఫలిస్తాయి. పారిశ్రామికంగా వృద్ధి కలుగుతుంది. ఇంట్లో బలం పెరుగుతుంది. ఇంట బయట అన్ని చోట్ల గౌరవాలు పెరుగుతాయి. మకర రాశి వారి మొండితనం అనేటువంటిది విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ బుధవారం నాడు మీరు చేసే గణపతి ఆరాధన ఆటంకాలు తొలగింపజేస్తుంది. మంచి గణపతికి గకారంతో ఆరాధన చెయ్యండి. సహస్రనామ పారాయణం చెయ్యండి. కుడుములు ఉండ్రాళ్ళతో గణపతిని ఆనందంగా సేవనం చేయండి. మీకు గణపతి అనుగ్రహమే మహాప్రసాదంగా ముందుకు వెళ్ళండి. మకర రాశి వారు విజయ పరంపరలు పొందుతారు. తదుపరి
కుంభరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, ద్వితీయంలో ఉన్నటువంటి శని. ఇక్కడ చూసుకున్నట్లయితే పంచమంలో ఉన్నటువంటి గురువు, షష్ఠ స్థానంలో శుక్రుడు. కొంత కుంభరాశి వారికి కొంత మనో ఒత్తిడి అనేటువంటిది ఈ వారం బాగా ఉంటుంది. మనోధైర్యంతో ముందుకు వెళ్తేనే విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తుల మీద కొంత గొడవలైతే ఉంటాయి. జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన గురు కానీ శుక్రవారం నాడు కానీ ఉండవచ్చు. విజయం వరించవచ్చు. విజయ అవకాశాలు మెరుగుపడ్డప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులతో కొంత ఇబ్బంది పడవచ్చు. నిరుద్యోగుల ఆశలు ఫలింపచేసే కాలము. రియల్ ఎస్టేట్ వారికి వ్యాపారం అనేటువంటిది రాణిస్తుంది. లాభదాయకమైన ఫలితాలుంటాయి. ఆనందప్రదమైన వాతావరణాన్ని కోరుకోవటానికి చాలా కష్టపడాలి. గ్రహబలం అనేది మిశ్రమంగా ఉంది. శ్రమ పెరుగుతుంది. లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు వెళ్తేనే మీకు విజయాలు, విజయ పరంపరలు కూడా కలుగుతాయి. దైవబలం పెంచుకోండి, గ్రహబలం పెంచుకోండి. ప్రతి చోట దైవాన్ని నమ్మండి. ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. గణపతి దేవాలయానికి విరాళాలు ఇవ్వండి. గణపతి మండపాలకు చక్కటి సేవలు చేయండి. విశ్వాసంతో దైవబలాన్ని పెంచుకుంటే కుంభరాశి వారికి అన్ని విజయాలు కలుగుతాయి, ఆటంకాలు తొలగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి శని, చతుర్థ గురువు, పంచమ శుక్రుడు, పంచమ బుధుడు, షష్ఠ చంద్రుడు, షష్ఠ రవి, షష్ఠ కేతువు, సప్తమ కుజుడు, వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహువు. మొత్తానికి మీనరాశి వారికి ఆర్థిక విషయాల్లో అసంతృప్తి తీవ్రంగా ఉంటుంది. విద్యార్థులకు ఊహించని ఎదురు దెబ్బలు కలగవచ్చు. ఉద్యోగపరంగా కొంత ప్రతికూల వాతావరణం ఉండే ఆస్కారం ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనోధైర్యం. ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యాన్ని విడిచిపెట్టకండి. అభయం, భయాన్ని విడిచిపెట్టండి. భగవద్ ఆరాధన వైపు ముందుకు వెళ్ళండి. కొంత కుటుంబ జీవనం సాదాసీదాగా ఉంటుంది. భార్య సహకారం మరచిపోకుండా ఉంటుంది. అన్ని కోణాల్లో ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. అప్పులు చెయ్యకండి, అప్పులు ఇవ్వకండి. ఇస్తే తిరిగి రాదు, తీసుకుంటే కట్టలేరు. ఉన్నదానితో సరిపుచ్చుకోవటం, చక్కగా సంతృప్తిగా ఉండటం, కాలం మంచి రోజు వస్తుంది అన్న ఆశావహ దృక్పథంతో గడపటం. ఇటువంటి భావనలో ఉంటే మీనరాశి వారికి భయం ఉండదు, అభయం ఉంటుంది. భగవంతుడి మీద భారం వేయండి. కొన్ని కష్టాలు దూరం అవుతాయి. మాట్లాడకుండా ఉండండి. సూర్యోదయ సమయంలో ప్రతిరోజు కూడా 2 గంటల పాటు మౌనంగా ఉండి శ్రీరామ జయరామ జయ జయ రామ అనే నామమంత్ర జపం చేయడం వల్ల మీనరాశి వారికి సర్వత్రా దిగ్విజయ సిద్ధి కలుగుతుంది. గణపతిని ఆరాధించండి, సంప్రదాయాన్ని పాటించండి. సంప్రదాయ జీవన విధానంతో గణపతి ఆరాధన చేయండి. జై శ్రీరామ్. వచ్చే వారం కలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.